నేనెప్పుడూ ప్రతి రాత్రి పడుకునే ముందు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆయనున్న లోకం, ఆ లోకంలో ఎవరెవరున్నారు? దేవుడు మన గురించిన ఆలోచనకు ఎప్పుడు కలిగింది? ఆయన మన గురించి ఆలోచిస్తుంటాడా? అక్కడ ఎవరుంటారు? ఏవైనా ఎవరితో చెప్తాడు? ఒంటరిగా ఉన్న దేవుడు. మామూలుగా ఆలోచిస్తే సృష్టి కార్యక్రమం మనదే. మన కోసం చేశాడిది. సృష్టి కార్యక్రమం. దానికి ముందు దేవుడు మన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు అనడానికే అదే నిదర్శనం. మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచించుంటాడు? నేను బేస్ పెట్టకండి, ట్రిపుల్ పెట్టండి, బేస్ పెట్టకండి. ప్రియులారా, ఒంటరిగా ఉన్న దేవుడు ఏం ఆలోచిస్తాడు అని ఆలోచిస్తున్నాను నేను. ఒంటరిగా ఉన్న దేవుడు ఏం ఆలోచిస్తుంటాడు మన కోసం? ఇప్పుడు ప్రారంభంలో దేవుడు సంతోషంగా ఉన్నాడు అని నేను అనుకున్నా. నాకు 75 ఏళ్ళు వచ్చిన దేవుడు ఇప్పుడు సంతోషంగా లేడు అనేదే నాకు తోస్తుంది. అంటే ఆయన పీస్, సమాధానం కానీ, ఆయన ఆనందం కానీ ఈరోజు ఆయనలో లేదు. మన వలన, మన కోసం. ఇంక ఈయన ఇలా మరి సంతోష్ చెప్తుంటే ప్రపంచం ఇంతగా చెడిపోయింది. పూర్తిగా ప్రపంచం చెడిపోయింది. చెడిపోయిన ప్రపంచాన్ని చూస్తూ ఎలా తట్టుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటానండి. అలా ఆలోచించినప్పుడు రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23, 24 చూడండి నాయన ఒకసారి. ఏంటైనా వచనం 23, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 22, వారి అవివేక హృదయము అంధకారమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అందుకే ఏం చేసేటట్టు వీళ్ళందరినీ ఎవరికి అప్పగించాడని 28వ వచనం చూడండి. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? దేవుడే. దేవుడు కన్న పిల్లలైన మనల్ని ఆ దేవుడే ఎవరికి అప్పగించాడంటే ఇక ఆయన తట్టుకోలేక ఇచ్చేస్తారు కదండి. సమాజంలో చెడిపోయిన వ్యక్తుల్ని నేరస్తులుగా పరిగణించి జైళ్ళలో పెడతారు. జైలులో ఉండాలి వాళ్ళు. దేవుడు కూడా ఏం చేశాడట? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సుగా దాని నుండి కాపాడాలనుకునే దేవుడు మనల్ని దానికి అప్పచెప్పేశాడు. మనల్ని అంటే దేవుడు ఎంతగా విరిగిపోయాడు మన మీద అనేది మీరు ఆలోచించాలి. సంతోష్ ప్రసంగంలో ఉన్న ఆవేశం, ఆ ఆవేదన మీరు అర్థం చేసుకుని ఉంటారు. కన్న తండ్రి కన్నవారే కాదన్నప్పుడు, కన్నవారే తండ్రిని దూరం చేసుకున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? తన పిల్లల్ని సాతానుకి ఇచ్చేశాడట. సాతానుకి ఇచ్చేశాడు. అది దేవుడు చేసే పని. అవును, దేవుడు చేసిన పని. మీరు సాతానుకి అప్పగింపబడ్డం వేరు.
మీరు తప్పు చేసి సాతాను సంతానంగా పిలువబడని అవసరం లేదు. ఎందుకంటే తన సంతానాన్ని, దేవుని సంతానాన్ని తన సంతానంగా అంటే సర్ప సంతానంగా చేసింది. తన సంతానం అంటుంది. వీళ్ళంతా నా పిల్లలు. దేవుడేమనుకుంటాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తారండి. కిందకు వచ్చేసరికి చివరి వచనంలో, ఈ రోమాపత్రిక మొదటి అధ్యాయం చివరి వచనంలో ఏముంటుంది? 32వ వచనం. తప్పుడు కార్యములను అంటే ఏ కార్యాలో చూస్తారో లిస్ట్ ఉంది పైన. ఏ కార్యాలు చేసేవారో చెప్తున్నాడు చూడండి. 29 నుంచి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, పింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, దయలేని వారైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాదు, ఇలాడ తప్పుడు పనులు అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చట్టాలు కూడా మారిపోయాయి. న్యాయస్థానాలు కూడా తీర్పులు అన్యాయంగా ఉన్నాయి ప్రజల మధ్య. ఇవన్నీ మనం చూస్తుంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏమైపోవాలి? ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తానండి, ఆయన ఏమైపోతున్నాడు అని. ఆయన ఏమైపోతున్నాడు? పిల్లలు ఎప్పుడు నాతో అంటుంటారండి. అందులో ఇప్పుడు బైబిల్ చదువుతున్న జాన్సన్, వాడు నాకు తండ్రిలాగా బిహేవ్ చేస్తాడండి. నేను ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా, నేను ఇంకా మరి భోజనం చేయాలన్న టైం, ఏం తినాలనేది, ఫుడ్డు, ఇవన్నీ కూడా వాడు ఆలోచించి వాడు అక్కలతో చెప్తాడు, డాడీకి ఇది వండండి, డాడీకి ఇది చేయండి అని. టైం కల్లా మెడిసిన్స్ తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ప్రతిరోజు బ్లడ్ తీస్తాడు, బ్లడ్ షుగర్ చెక్ చేస్తాడు. ప్రతిరోజు బీపీ బెల్ట్ నా చేతికి వేసి బీపీ చూస్తాడు. అవి నోట్స్లో ఎక్కించుకుంటాడు. ఎందుకంటే నాకు 3 డాక్టర్లు ఉన్నారు. ఆ 3 డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు. 3 నెలలకు ఒకసారి మొత్తం రిపోర్ట్లు చేయిస్తాడు. అన్ని టెస్టులు, ఇంచుమించు టెస్టులకి మా ఫ్యామిలీ అందరికీ టెస్టులు చేయించేస్తాను ఎలాగున్న రేట్ అని. ఒక 25,000 రూపాయల వరకు టెస్టులకు ఇవ్వాలి. బ్లడ్ తీసుకుంటారు, యూరిన్ తీసుకుంటారు. 3 నెలలకు ఒకసారి టెస్టులు చేయిస్తాడు. వాడే పిలిపిస్తాడు టెస్టులు. బ్లడ్ తీసుకునే వాళ్ళని ఇంటికి రప్పించి తెల్లవారు 6 గంటలకే కూర్చోబెట్టి నాకు బ్లడ్ తీసుకొని, యూరిన్ తీసుకొని వెళ్ళిపోయి సాయంకాలం కల్లా రిపోర్ట్స్ ఇస్తే, ఆ రిపోర్ట్స్ పెట్టుకొని మరుసటి రోజు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు. ఇది మా తాతయ్య రిజల్ట్ ఇలాగుంది. కనుక డాక్టర్లు కూడా మొట్టమొదటిసారిగా నేను వెళ్ళినప్పుడు, సార్ మీరు రానవసరం లేదు, మీ మనవడిని పంపించండి, మేము ఏం మందులు రాస్తామో మార్చాలనుకుంటే మారుస్తాం, లేదంటే అయ్యే వాడమంటాం అని చెప్తారు. నా గురించి ఒక చిన్నవాడు, మళ్ళా నేను కన్నవాడు కాదు వాడు, మళ్ళా నా కుమారుడు మోజెస్ తిరుపతిలో ఉంటాడు, తిరుపతి కాలేజీ. అది మా అబ్బాయి వాడు చిన్నప్పుడు తీసుకొచ్చి అప్పచెప్పాడు నాకు. చాలా చిన్నవాడు, ఆర్బీసీలో అప్పచెప్పాడు అప్పుడు. అలాగే ఇప్పటి వరకు కూడా నా దగ్గరే ఉన్నాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళడు. నాకేం కావాలన్నా బయటికి వెళ్ళి, తాతయ్య నేను పలానా చోట ఉన్నాను, మీరేమి తింటారో చెప్పండి తీసుకొస్తానంటాడు. నువ్వు నాకు ఏమీ తేవద్దురా, నువ్వు ఇంటికి వచ్చే అంటాను. ఎందుకంటే
బయటవి తినకూడదు కూడా. బయటవి తినకూడదు. నా ఆరోగ్యాన్ని మీకోసం, నా పిల్లలందరి కోసం నేను కాపాడుకోవాలి. ఎందుకంటే నా తండ్రి గురించి చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ నా పిల్లలకి మరి నేను చెప్పొద్దా? నా తండ్రి నాకు నేర్పించిన పాఠాలు మరి నా పిల్లలైన మీ అందరికీ చెప్పాలి. మళ్ళా 1 ఇయర్, అందులో లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లో జనవరిలో సెమినార్ పెట్టుకున్నాం. నేను సరిగా మాట్లాడలేకపోయాను. అనేక రకాలైన మరి పరిస్థితులు తేడాగా కనపడ్డాయి బాడీలో. పచ్చకాగర్లు, బ్లడ్ రిపోర్ట్ బాగాలేదు, బీపీ ఎక్కువగా అయింది, షుగర్ ఎక్కువైపోయింది. అందువల్ల నేను సరిగ్గా మీకు దేవుని వాక్యం చెప్పలేకపోయినందుకు ఏదో కొరతగా ఉండేది. అప్పుడు బాబుతో చెప్పాను, రే నాన్న, ప్రసన్న బాబుతో చెప్పాను, నాన్న మనం ఒక పని చేద్దాంరా, మినీ సెమినార్ పెడదాంరా, మినీ సెమినార్ పెడదాం. ఎండలు ఎక్కువగా ఉంటాయి, పిల్లలు వస్తారా? భయంకరమైన ఎండలు. అందులో ఈ ఎండలు లాస్ట్ ఇయర్ కంటే చాలా ఘోరంగా ఉన్నాయి టెంపరేచర్. నిజంగా చెప్తా అండి, ఈలోగా కరోనా ఎంటర్ అయిపోవడం, ఈ పరిస్థితులన్నీ ఆటంకాలు కలిగాయి. ఏదేమైనా నా పిల్లలు రావాలిరా, నా పిల్లలతో నేను మాట్లాడాలి, నా పిల్లలకు వాక్యం చెప్పాలి. వాళ్ళు విన్న తర్వాతే ఇంటికి వెళ్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం డబ్బంతా నేనే పెట్టుకుంటాను పిల్లలకి. అందువలన మీలో ఎవరు డబ్బులు కావాలన్నా తిరిగి తీసేసుకోవచ్చు. ఎందుకంటే నేను పెడతాను అనుకున్నాను ఇది. నా పిల్లలు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి పిల్లలకి 3 పూట్ల భోజనం పెడదాం, 3 పూట్ల పగలు రాత్రి కూడా దేవుని వాక్యం అనే మహాజ్ఞానాన్ని ప్రకటిద్దాం పిల్లలకి అని ఆశపడ్డాను. అలాగా టెస్టులు చేయిస్తాడు, అంత చిన్న పిల్లవాడు. భూమి మీద వాడికి తాతగా ఉన్న నా గురించి ఎంత ఆలోచన. వాళ్ళ అమ్మతోని వెళ్ళు, వాళ్ళ నాన్నతోని వెళ్ళు. వాళ్ళ నాన్న వేళ వాడిని చూసి నమస్కారం చేస్తున్నాడు. ఒరే నీకు నమస్కారంరా అని నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ నాన్న నా కాళ్ళు పట్టుకున్నాడు. కూర్చొనైనా అన్నాను. వాడు ఈయన్ని కూడా వీడికి నాన్న అమ్మ పిలిస్తే వీడు వెళ్ళడు. అప్పుడు నేనే ఫోన్ చేశాను, నాన్న ఒకసారి రారా అని. వచ్చాడు, కూర్చున్నాడు, కుర్చీ మీద కూర్చున్నాడు. వాళ్ళ నాన్న ఎదురుగుండా. నాయన నువ్వు లేదు డాడీ, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. ఓకే, రే మీ నాన్న ఒకసారి రమ్మంటున్నాడు రా తిరుపతి అంటే. వాడు అంటాడండి, ఏమన్నాడు, మంచి మాట అన్నాడు. జాన్సన్ ఏమన్నాడంటే, నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, నేను మీ దగ్గరికి రావాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వాలి, చూడ్డాడి ఎలాగంటున్నాడు చూడ్డాడి అని వాళ్ళ తండ్రి అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, భూమి మీద ఎవరో కన్నా బిడ్డ తాతగా నా గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఇంతకంటే గొప్పగా ప్రేమించినటువంటి మన కన్న తండ్రి పరలోకంలో మన కోసం ఎదురు చూస్తున్నాడే. ఆయన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? అదండి నా తపన. నా పిల్లలు ఆలోచిస్తారు. ఈవేళ మరి నాన్న సమ్మర్లో పెట్టాము, మనం పిల్లలకి ఏమైనా అన్యాయం చేశామా? శరీర అనారోగ్యాలు, జ్వరాలు. అందులో విశాఖపట్నంలో ఉన్నటువంటి సంఘ పిల్లలందరూ కూడా మీకంటే ముందు వారం రోజులు ముందు వచ్చేసాము మేము ఇక్కడికి. ఈ పరిసరం అంతా 6 మాసాలుగా అలాగ పడుంది అశుభ్రంగా. దీనిని 6 రోజులు మగపిల్లలు ఆడపిల్లలు కష్టపడి వర్షంలో తడుచుకుంటూ ఈ మైదానాన్ని ఇలా శుభ్రం చేశాడు. ఈ హాల్స్ అన్నీ తడిగుడ్డ పెట్టారు, ఇవన్నీ సిద్ధం చేశారు. మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చారు, రైస్ వేయించారు, నూనె డబ్బాలు తెప్పించారు. పిల్లలందరూ కష్టపడ్డారు. మేము పడిన కష్టం అంతా మీకోసమే. నా కొడుకుతో అన్నాను, ఏనన్నా మరి ఏరా పిల్లలు ఇలా బాధపడుతున్నారు, మరి జ్వరాలు వచ్చేసాయి, డాక్టర్ వచ్చి అందరికి ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు ఇచ్చాడు, అది కూడా చూసాం, మరి వచ్చే సంవత్సరం మానేద్దాంరా అన్న. అప్పుడు వాడు అంటాడు, డాడీ జనవరిలో రావటం అందరూ వస్తారు డాడీ, ఇప్పుడు దేవుని నిజంగా ప్రేమించిన వారే వస్తారు అన్నాడు. నాకు వెంటనే అండి షాక్ అయ్యానమాట. నిజమేనాయన, నువ్వు అన్న దాంట్లో నిజం ఉంది. నిజంగా దేవుని మీద భయభక్తులు గలవారు మా తాతయ్య మాట్లాడతాడు వినాలి అని.
ఇక్కడికి రాగానే నేను దినాన్ని నేను చూడడానికి వస్తుంటాను. కర్ర పట్టుకొని వస్తుంటాను. ముగ్గురు పిల్లలు బళ్ళారి నుంచి వచ్చారు. చిన్న పిల్లలు వాళ్ళు. 13 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఒకడొచ్చాడు నా దగ్గరికి. తాతయ్య నమస్కారం తాతయ్య అంటే, నమస్కారం అన్నాను. అప్పుడు పిల్లలిద్దరు అంటున్నారు, తాతయ్య మీ వెనకాతల పులుండా లేదే అని అడుగుతున్నాడు. నా వెనకాతల ఉన్నది పులి కాదురా, సింహం అన్నాను. ఏది తాతయ్య అంటే, నా వెనక లేదేంటిరా అన్నాను. లేదు తాతయ్య అన్నాడు. అయితే అడవిలోకి వెళ్ళిపోయిందిరా అన్నాను. నిజంగా వాడిని చూడగానే నాకు 2 కళ్ళు చెమర్చాయండి. నా చిన్నపిల్ల, నా పిల్లలు వాళ్ళు. నా పిల్లలు మీరు, మీకు పుట్టిన పిల్లలు వాళ్ళు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ తాత సింహంతో కనబడుతున్నాడు వాళ్ళకి. నిజంగా ఇంత చిన్న పసి హృదయంలోనే మీ పిల్లలకు నా మీద ఇంత ప్రేమను పెంచారే, అందుకు నేను మీకు రుణస్థుడిను. చాలా సంతోషపడుతున్నాను. మీరు విన్నవారు మాత్రమే కాదు, మీ పిల్లల్ని కన్నవారిని బట్టి మీ పిల్లల దేవుని వాక్యంలో పెంచేవారు అని సంబరపడుతున్నాను. చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి భయంకరమైన ఎండల్లో మీ చిన్న పిల్లలందరినీ తీసుకొని వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుని పిల్లలారా, మరి నేనే ఇంత మిమ్మల్ని చూసి ఇంత సంబరపడుతుంటే నేను అనుకుంటాను, ప్రపంచంలో 850 కోట్లు, ఇప్పటికున్న ప్రపంచ జనాభా సుమారు అంత అలాగ అనుకుందాం. 850 కోట్ల మంది పిల్లల్లో నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరు తప్ప ఇంకెవ్వరూ లేరండి. నిజంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని పొగడ్డం కాదు, మీరు తప్ప. నిజంగా ప్రభువును ప్రేమించే వాళ్ళు 850 కోట్ల మందిలో 850 మంది ఉన్నారు అంతే. నిజమండి. లేకపోతే మీకు ఎంత ప్రేమ. మీ కన్న తండ్రి మాటలు వినడానికి వచ్చిన వారు మీకెంత ప్రేమ. దేవుడు మిమ్మల్ని బట్టి, నన్ను బట్టైనా మన కన్న తండ్రి మిమ్మల్ని చూసి సంతోషించాలి. నా పిల్లలైనా మిమ్మల్ని చూసి ఆనందించాలి. మీ పిల్లలను చూసి సంతోషించాలి. మీ పిల్లలు కూడా ఆయన చూసి సంతోషించాలి. ఈ తరంలో, నా తరంలో పుట్టిన మీరందరూ కూడా, నాకు పిల్లలుగా పుట్టిన మీరందరూ కూడా, మీ పిల్లలు కొన్ని తరాల వరకు, క్రీస్తు వచ్చినంత వరకు మీ కొరకు, మన కొరకు, నా కొరకు, తండ్రి కొరకు మీ పిల్లలు నిలబెట్టండి. మీరు నిలబడండి, వారిని నిలబెట్టండి. ఓకేనా? అలాగా దేవుడు ఒంటరిగా ఉన్న ఆ లోకంలో దేవుడు ఆలోచిస్తుంటాడు. ఇవి ఆలోచిస్తాడండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది ఆలోచిస్తుంటాడండి ఆయన. ఇప్పుడు నా కొడుకు ఏం చెప్తాడు, నేను అంటున్నాను, నేనేం చెప్పాలో నాకు చెప్పు తండ్రి, నేను నీ పిల్లలకి చెప్తాను అని అడుగుతున్నాను వారం రోజులుగా. నేనేం చెప్పాలో చెప్పు తండ్రి, నీ పిల్లలకి నేను చెప్తాను. నేను ఒంటరిగా ఉన్నాను తండ్రి, నా చేతనైనంత వరకు సంతోషాన్ని మీకు ఇవ్వటానికి నా పిల్లలు నేను కలిసి ఉంటాం. 3 రోజులు కలిసి ఉంటాం. 3 రోజులు మీ నోట నుండి వచ్చిన మాటలనే నా పిల్లలు చెప్తారు. నా పిల్లలే ఇప్పుడు బోధకులుగా మారిపోయారు. నా దగ్గర నేర్చుకున్న నా పిల్లలే ఈరోజు పండితులుగా మారారు, శాస్త్రవేత్తలుగా మారారు, జ్ఞానవంతులుగా మారారు. లోకజ్ఞానం వెర్రెక్కింది ప్రపంచానికి. సంతోష మాటల్లో విన్నారు. లోకం పిచ్చెక్కింది. అదేం మాట్లాడుతుందో వాళ్ళకే తెలియటం లేదు. ఇకపోతే సత్యశీలరావు గారు, నా కుమారుడు, మంచి టాపిక్ రాశాడు. ఎంత మంచి టాపిక్ అంటే, యూదులు 3వ ప్రపంచ యుద్ధానికి కారణం అవుతారని అనుమానించాడు ఆయన. నేను అనుమానిస్తున్నాను. ఎందుకంటే హమాస్ మీద వాళ్ళు యుద్ధాన్ని ఆపడం లేదు. హమాస్ మీద యుద్ధాన్ని ఆపడం లేదు. టర్కీ మీద యుద్ధం ఆపడం లేదు. ఏమండి, చాలా దారుణంగా ఉన్నారు. అలాగే ఇరాన్తో వైరం సంపాదించుకుంటున్నారు. ప్రపంచ అగ్రరాజ్యాలతో వైరం సంపాదిస్తున్నారు. యుద్ధాలు మానటం లేదు. ఒక పక్క యుక్రెయిన్ రష్యా యుద్ధాలు చేసుకుంటున్నారు. 3 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ళండి యుద్ధం. ఒక అగ్రరాజ్యంతో, నాటో దేశాల సపోర్టుతో మరి యుక్రెయిన్ అధికారి యుద్ధం చేస్తున్నాడు. పుతిన్ గారు రెచ్చిపోతున్నారు. చాలా దారుణంగా రష్యాని కూల్చారు వీళ్ళు. దానికి అణుబాంబు విడిచిపెడతానంటున్నాడు. పుతిన్ అణుబాంబు విడిచిపెడతాను, నేను అణుబాంబు విడిచిపెట్టి చంపేస్తాను అంటున్నాడు. పైగా ఎవరు మన అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నాడు, డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు,
మూడో ప్రపంచ యుద్ధాన్ని తెస్తారా మీరు, మూడో ప్రపంచ యుద్ధాన్ని తెస్తారని రెచ్చగొడుతున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే రష్యా భయపడుతుంది. ఎందుకంటే నాటో దేశాలు యూక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నాయి. యూరప్ దేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలు, కెనడా, ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా నాటో దేశాలు. ఈ నాటో దేశాలు వీళ్లకు రష్యాను దెబ్బతీయడానికి కావలసిన మందుగుండు సామాను అందిస్తున్నారు. ఎవరికి? యుక్రెయిన్కి. కనుక వాళ్ళ వల్ల యుద్ధం ప్రారంభమవుతుందంటే అవును, 100%. ఏమండి, తిండి లేక వేల మంది అన్నార్థులై ఆకలి బాధతో పరితపించిపోతున్నారండి. పిల్లలు ఇల్లులు కూల్చేశారు, వాళ్ళ పాఠశాలలో కూల్చేశారు, వాళ్ళ ఆసుపత్రులు కూల్చేశారు, వాళ్ళ సర్వం నాశనం చేసేస్తున్నారు. ఇజ్రాయేల్ వల్ల కాదా? అందుకే నేను అన్నాను, ఆ ఇజ్రాయేల్కి అమెరికా ఎప్పుడు కొండంత సపోర్టు. చాలా సంవత్సరాల క్రితం ఒక వాస్తవికమైన ఆర్టికల్ రాశాను. ఇశ్రాయేలీల పరిరక్షణ, అమెరికా ఇశ్రాయేలీలకు పరిరక్షణ కలిగిస్తుంది. ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకి మెప్ప, ప్రపంచానికే పెనుముప్ప. మీరు చూడొచ్చు, సింహగర్జనలో ఆర్టికల్ రాశాను నేను. ఎప్పుడు 2002లో రాశాను. అది 2002, ఇది 2025. 2002, 2025 ఏమని చెప్పానండి టైటిల్ ఇప్పుడు మీకు? అమెరికా ఇశ్రాయేలీలకు పరిరక్షణ. ఇశ్రాయేలీలకు పరిరక్షణ అమెరికాకు మెప్ప, ప్రపంచానికే పెనుముప్ప. అవును, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచంలో జీవము కలిగిన పురుగు కూడా చచ్చిపోద్ది. ఇక మనమేముంటాం చెప్పండి? మనము చచ్చిపోతాం. అమెరికా 1944-45 కాలంలో మరి జపాన్ మీద అణుబాంబులు వేసింది 2 రోజులు. ఇప్పటికీ అణుబాంబు సోకిన ప్రాంతాలు పంటకు పనికిరాకుండా పోయాయి. 1944, 42, 43, 44 ప్రాంతాలు 2 అణుబాంబులు ప్రయోగించింది అమెరికా. ఇప్పటికీ కూడా అక్కడున్న వాళ్ళు అలాగే మాడిపోయి బూడిదైపోయారు. పంట పొలాలన్నీ నాశనం అయిపోయి, నేల సారం నాశనం అయిపోయింది. మరి అక్కడ ఉన్నవాడు ఎవరు ఇప్పటికీ కూడా వాళ్ళ వంశంలో పుట్టిన వారు అంగవికలులుగా పుడుతున్నారు. ముక్కు లోపం, చెవి లోపం, కన్ను లోపం, చేతుల లోపంగా పిల్లలు పుడుతున్నారు. అంత భయంకరమైన అణు ఆయుధాలు ప్రపంచ అగ్రరాజ్యాలు అన్నింటా కుప్పలుగా ఉన్నాయి. కుప్పలు. ఇక మరి పేల్చారంటే ఇటు పాకిస్తాన్, ఇండియా యుద్ధం చేస్తుంది, అటు రష్యా, యుక్రెయిన్ యుద్ధం చేస్తుంది, ఇటు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం చేసుకుంటారు. వీళ్ళకి సపోర్టెడ్గా ఈ రష్యా ఉంది, ఈ నార్త్ కొరియా ఉంది, తర్వాత కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా అటుపక్కుంటూ పనిచేస్తున్నాయి. కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇటుపక్కుంటూ పనిచేస్తున్నాయి. ఈ ఇద్దరు పోట్లాడుకుంటే వీళ్ళునే మానుతారంటే వీళ్ళు క్రైస్తవులైనా వీళ్ళు మానరు, క్రైస్తవులు కాకపోయినా వాళ్ళు మానరు. చస్తే చచ్చిపోతామని తెగించేస్తున్నారు. 3 ఏళ్ళు ఇంకా తట్టుకుంటున్నారంటే, యుద్ధాలు చేసుకుంటున్నారంటే ఇంక వీళ్ళని ఎవరు ఆపుతారు? మనకే ఇది బాధగా ఉంది, మనకే ఇది బెంగగా ఉంది. అమ్మో, ఏమైపోద్ది ప్రపంచం అంతా ఇంకా మారలేదు, ఎవరితో చెప్పినా వింటం లేదు, బయటికి వెళ్ళి చెప్తే కొడుతున్నారు. ఇప్పుడు అంతే కదండి, క్రైస్తవులు కొడుతున్నారు, వాక్యం చెప్తే కొడుతున్నారు, లెంపలు వేస్తున్నారు, బైబిల్ని చింపేస్తున్నారు, కరపత్రాలు జల్లేస్తున్నారు. మన ఆంధ్రాలో, అందరూ తెలంగాణలో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. క్రైస్తవులకు కష్టాలు. దేవుని పిల్లలారా, ఇప్పుడు కన్న తండ్రి ఎలా ఉంటాడు చెప్పండి? ఏమని అడుగుతాం? తండ్రి యుద్ధాలు మానిపోమని అడుగుతామా దేవుణ్ణి? ఆయన బానిపించగలడా? ఆయన నాశనం చేయగలడు. ఆయన నాశనం చేయగలడు. వీరేమి నాశనం చేస్తారు? ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో బూడిదైపోతుంది ప్రపంచం అంతా. ఒక్క క్షణం బూడిదైపోవటానికి. అలాంటిది ఆయన నాశనం చేయగలడు కానీ మార్చలేడు. మార్పు నీలో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ ఆత్మలో ఉంది. నీ శరీరాన్ని మార్చటం. ఆలోచించండి దేవుని పిల్లలారా. నా దేవుడా, నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు అంటే
ఏడుస్తున్నావు కదా, ఏడుస్తాడా దేవుడు? ఏడుస్తాడని బైబిల్లో అంతా చూశారు ఎప్పుడైనా? ఏనాయనా? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. వచ్చారా కుర్చీ పట్టుకొని ఇక్కడికి? అయినను మీరు ఆయన మాట వినకపోతే మీ గర్వాన్ని బట్టి, మీ గర్వం అహంకారం, మీ గర్వం అహంకారాన్ని బట్టి నేను చాటున ఏడ్చుదును. భార్య అని భర్త ఎప్పుడైనా కోపం వచ్చి కొట్టాడు అనుకోండి, అప్పుడు ఎదురుగుండా ఏడవదు, వంటగదిలోకి వెళ్ళి తలుపు చాటున నిలబడి కన్నీరు కారుస్తూ ఉంటుంది. గట్టిగా ఏడిస్తే పక్క వాళ్ళు కనబడితే మా ఆయన్ని తప్పుగా అనుకుంటారని సంసారపక్షమైనటువంటి సాంప్రదాయం కలిగిన ఆడవాళ్ళు చాలా బాధపడిపోతుంటారు. తలుపు చాటుకెళ్ళి మన దేవుడు ఏడుస్తున్నాడట. ఎక్కడికి వెళ్ళి? చాటున. ఏ మామూలుగా ఏడొచ్చుగా ఆయన? ఆయన అక్కడ చాటున ఎక్కడ ఏడ్చాడంటే, కోటాను కోట్లు దేవదూతలు ఉన్నారు, వాళ్ళేమనుకుంటారు ఈయన ఏడిస్తే? కోటాను కోట్లు దేవదూతలు, వాళ్ళెవరు? సర్వసైన్యాధిపతులు, సర్వసైన్యాధిపతులు. అందుకే యెహోవా సైన్యం, ఇదంతా దేవుని సైన్యాలు. ఫరోను తలకిందులు చేసాయంటే దేవుని సైన్యాలే కదా. పురుగులా, రక్తమా, పాములా, ఎన్ని ఎన్ని అద్భుతాలు చేశాడు. పిడుగులా, సంహారక దూత ఎన్ని ప్రయోగించాడు. 10 ప్రయోగించాడు. దెబ్బతో ఫరో పొగరనిగిపోయింది. అలాగ ఆయన చేయలేడా ఇప్పుడు? ఎందుకంటే యేసు వచ్చాడు. యేసు వచ్చాక ఆయన మాటిచ్చాడు యేసుకి, నేనేం చేయను నాన్న, నేనేం చేయను. నువ్వు ప్రాణం ఇస్తానంటున్నావు కదా, నువ్వివ్వు, నీకే తెలుస్తుంది. డాడీ నేను ప్రాణం ఇస్తాను. లేక 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 కోట్ల మంది దేవదూతల సమక్షంలో ఆయన మొదటి కొడుకును కన్నాడు. ఆయనే క్రీస్తు యేసు. పరలోకంలో పుట్టాడు యేసుక్రీస్తు. ఆ తర్వాత పుట్టినవాడు తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పిల్లలారా, ఆ యేసు తండ్రి ఏడుపు చూసి చాటున ఏడ్చాడా? రానాన్ని ఇక్కడికి వచ్చారా? ఏ కుర్చీ అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయి కన్నీరుమయం అయిపోయింది. కన్నీరుమయం. దేవుడు ఏడుస్తాడంటే ఏడుస్తాడు. దేవుడు కోప్పడతాడా? అమ్మో, ఆయన కోపం సామాన్యమైనది కాదు. ఆయన కోపం సామాన్యమైనది కాదు. కోపం ఎక్కడుంది ఆయనకి? ఎంత కోపం ఉందో చూస్తారా బైబిల్లో? ప్రతి దినము కోపపడు దేవుడు అంటాడు. 7:11 కీర్తనలు 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళకపోతే, నా దగ్గరికి రాకపోతే ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన ఇల్లు ఎక్కువ పెడుతున్నాడు, దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. చూసారా? అంటే ఆయన కూడా ఉన్నాడంటే ఇప్పుడు సమాజానికి ఆయన ఏమి చేయడైనా. అది పాత నిబంధన కాలంలో రాయబడిన మాటలు అవన్నీ. అప్పుడైతే ఇశ్రాయేలీయులకు వెంట వెంటనే ఏదైనా జరిగించేవాడు. వాళ్ళు తిరుగుబాటు చేయగానే వాళ్ళని చంపేసేవాడు. 100ల మీద 1000 మీద దేవుడు చంపేశారు అరణ్య ప్రయాణంలో. ఈజిప్ట్ దేశం నుంచి కనాను వచ్చే ముందు 40 ఏళ్ల ఆడ ప్రయాణంలో 1000 మందిని చంపేశాడు దేవుడు. అది పాత నిబంధన కాలం. క్రొత్త నిబంధన కాలంలో ఒక కొడుకు పుట్టాడు పరలోకంలో. కొడుకు పుడితే, నాన్న నేను వెళతాను నీ పిల్లల కోసం, నేను వెళతాను నాన్న నీ పిల్లల కోసం. మరి ఏం చేస్తావు నాయన? నేను వాళ్ళ కోసం చచ్చిపోతాను డాడీ. నువ్వు చచ్చిపోతావా నాయన? చచ్చిపోతాను డాడీ. వెళ్ళి కొడుక, కానీ మీరు వాళ్ళని ఏమీ చేయకూడదు.
యేసు మాట తీసుకున్నాడు మన కన్న తండ్రి. మీరు మీ కోపం, మీ ఆవేశంతో తొందరపడి కానీ వాళ్ళు నాశనం చేశారు అంటే, ఎందుకంటే దేవుడు తొందరపడి వెంటనే యాక్టివ్ ఎందులోకి ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతాడు. ఆయన చంపేయటమే కదా. మరి ఈ విషయంలో మనకి మోషే గారు దేవుని దగ్గర ఈ విషయాలు తెలియజేశాడు. మాట్లాడితే, మోషే నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కపెట్టు, ఈ కనాన దేశం నీ సంతానానికి ఇచ్చేస్తాను, వీళ్ళందరినీ చంపి పడేస్తాను అరణ్యంలో అంటాడు. అప్పుడు ఏమంటాడు మోషే, వద్దు తండ్రి, ఇశ్రాయేలీల దేవుడు ఈజిప్ట్లో నుంచి తీసుకుని వెళ్ళి ఫరో రాజు దగ్గర తన పరాక్రమాన్ని చూపించి అరణ్యంలో తీసుకెళ్ళి రాలగొట్టేశాడు వీళ్ళందరినీ. నిన్ను అనుకుంటారు తండ్రి, నువ్వు అలాంటి పని చేయొద్దు అంటే, దేవుడు ప్రతిదినము కోపపడుతూనే ఉన్నాడు. కానీ తన కొడుకు జ్యేష్ఠ కుమారుడు మనందరికంటే పెద్దవాడు కన్న తండ్రి దగ్గర నిలబడి, డాడీ నేను వెళ్తాను, మీరు మాత్రం నాకు మాట ఇవ్వాలి, మీరు తొందరపడి ఏ నిర్ణయాన్ని చేయకండి. ఒరే నాన్న, నేను ఒకటి చేస్తాను, నిన్ను పంపడమే లోకో నాశనం, నువ్వు వెళ్ళటమే లోకానికి అంతం, ఈ కండిషన్ నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు వెళ్ళి కొడుకా అన్నాడు. ఇవన్నీ తెలియదు కదండి. పరలోకంలో తండ్రి పిల్లలకి టర్మ్స్ ఏమయ్యాయి, వాడు ఒప్పందాలు ఏం చేసుకున్నారు, ఇవన్నీ మీరు ఇది ఇక్కడ బైబిల్లో ఉన్నవి, ఇవన్నీ బైబిల్లో ఉన్నవి చెప్తున్నాను మీకు. అక్కడక్కడ రిఫరెన్స్లను రాయబడ్డాయి, అవన్నీ మీకు తీసి చెప్తున్నాను. డాడీ నేను వెళ్తాను, ఇదిగో నీవు నాకు ఒక శరీరముని అమర్చి ఉన్నావు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేను వెళ్ళి వాళ్ళ కోసం నా ప్రాణాన్ని పెడతాను, నేను మార్చుకుంటాను, కొంతమందినైనా మారుస్తాను. అందుకే మీ 850 మంది అయినా మారారు. ఆయన వల్లే మీ మార్పు. మీరు వచ్చిన వాళ్ళు సామాన్యులని మీరు అనుకోకండి, మీరు చిన్నవాళ్ళు కాదు. ప్రపంచంలో 850 కోట్ల మంది కంటే అతిగా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు పాపులు అనే సంగతి మర్చిపోండి. ఒక్కసారి ప్రసంగం విన్న తర్వాత మీరు ఆలోచించండి. ఆలోచించండి, మన కోసం ఏం చేస్తున్నాడు ఆయన. శరీరాలు పరలోక వాతావరణానికి సరిపోయిన శరీరాలు తయారవుతున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. భూమి మీద మీకు ఇవ్వబడిన మట్టి శరీరాలను, ఈ మట్టి శరీరాలు శిథిలమైపోయి, ఎందుకంటే మట్టిలో కలిసిపోతాయి, శిథిలమైపోయినను మనుష్యులు ఎవరైనా చేతితో చేసినవి కాకుండా దేవుడే తన చేతులతో మరలా మీకు పరలోకంలో దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము అంటే యేసుక్రీస్తు వారికి ఉన్న నిత్యమైన నివాసము, పరిశుద్ధాత్ముడు కూడా రాబోయే నిత్య నివాసము. ఎందుకంటే ఆయన మనతోనే భూమి మీద ఉన్నాడు. తర్వాత కూడా ఆయనే కదా. డాడీ అన్నయ్య వెళ్ళిపోయాడు, మరి నువ్వు నాయనా నీకు విశ్రాంతి లేదు కదా. సృష్టి పుట్టినప్పటి నుంచి నిన్ను సృష్టి మీద నువ్వు కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. నేను మానవులకు సరిపోయే లోకాన్ని సృష్టించబోతున్నాను, భూమి ఆకాశములు సృష్టించాను, ఇప్పుడు మానవునికి అనుకూలంగా మార్చబోతున్నాను. వాటన్నిటి మీద నువ్వు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలి. అందుకే ఆయన భూమి ఆకాశంలో సృష్టించిన తరువాత దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచుండెను. అప్పటికి మనం పుట్టలేదు. అప్పుడు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితం వాతావరణాన్ని, మన ప్రకృతిని కాపాడుతున్నాడు. చిన్న కొడుకు పనిలో ఉన్నాడు, పెద్ద కొడుకు పనిలోకి వచ్చాడు, ఇద్దరూ ఒప్పుకున్నారు తండ్రి దగ్గర. ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలం తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మరలా క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మళ్ళా వచ్చేసాడు ఆయన. మీకు తెలుసు,
అపోస్తులు 12 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలు విభజింపబడినట్టుగా అపోస్తుల్లో వారిలో ఒక్కొక్కరి మీద వాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అనేక భాషలు మాట్లాడారు. ఆ రోజు ఆ మాటలు విన్నవారు 3,000 మంది క్రైస్తవులయ్యారు. ఆ రోజు 3,000 మంది ఉన్నారు. ఈరోజు 850 మంది వచ్చారు. అదండి లెక్క. కరెక్ట్గా లెక్క పెట్టాం మనం అప్పుడు. ఆ రోజు వచ్చింది 3,000 మంది. ఆ 3,000 మందికి పరిశుద్ధాత్మ వస్తాడా? కిందకి చదవండి. 2వ అధ్యాయం 38, 39. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38, 39. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అమ్మయ్య. అంటే పెంతుకొస్తు పండుగ దినమున, అంటే క్రీస్తు శకం 33. క్రీస్తు శకం 33లో పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చాడు. అంతవరకు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. సృష్టి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. సృష్టి కార్యక్రమాన్ని ఎప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి 33 సంవత్సరాలు ఉండి మన కోసం ప్రాణం పెట్టి తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రిని వాదారుస్తున్నాడు. నాయన వెళ్ళిపోతావా? మోషే నేను చంపేస్తాను ఇశ్రాయేల్. వద్దు తండ్రి, వద్దు 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 అని ఎలా బతిమాలుతాడో. నిజంగా అరణ్య ప్రయాణంలో మరి మోషే గారికి దేవుడితో ఉన్న బంధం. అందుకే దేవుడు నా ఇల్లంతటిలో మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు మోషే గురించి. భూమి మీద ఉన్న తన పిల్లల గురించి గొప్పగా చెప్పుకునేవాడు. మీ దేవుడే, మన దేవుడే, మనం నమ్ముకున్న దేవుడే మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. మనం ఏమనుకుంటాం? ఎక్కడున్నాడా దేవుడు, ఏమైపోయావా దేవుడు అని మనం అడుగుతుంటాం. చాలా తప్పు ఆ మాట. దేవుడు మన కూడా ఉన్నాడు, మనతోనే. ఈరోజు మన మధ్యన ఉన్నాడంటే మీరు నమ్మగలరా? ఈరోజు మన మధ్యన ఉన్నాడంటే మీరు నమ్మగలరా? ఒక విషయం చెప్తానండి. భయంకరంగా ఉన్న ఎండలో మే నెలంతా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ పిల్లలు వస్తారు, దేశంలో నలుమూలల నుంచి వస్తారు. మరి వచ్చిన తర్వాత మరి ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక పక్క కరోనా కొన్ని రాష్ట్రాల్లో ఇవి అనౌన్స్ చేశారు. ఇవి దూరాలు ఉండడం కానీ, మాస్కులు వేసుకోవటం కానీ అన్ని పెట్టేశారు. మరి పిల్లలు అక్కడి నుంచి రాబోతున్నారు, వాళ్ళందరూ క్షేమంగా రావాలి. ఫోన్ తీసుకొచ్చినా సరే మేము ఇక్కడ మీటింగులు పెట్టగలమా? బయట ఆడిటోరియంలో మీటింగులు పెట్టలేం, పిల్లలు కూర్చోలేరు లోపల. బయట అయితే మరి వర్షాలండి, మాకు కంటిన్యూ వర్షాలు పడుతున్నాయండి. 2 వారాల నుంచి విశాఖపట్నానికి కంటిన్యూగా రైన్స్. ఆంధ్ర రాష్ట్రం అంతా, కొంచెం వైజాగ్ మినహాయించి ఆంధ్ర రాష్ట్రం అంతా పడుతున్నాయి వర్షాలు. దారుణంగా పడుతున్నాయి పెద్ద వర్షాలు. తండ్రి, వాతావరణాన్ని చల్లపరచండి పిల్లల కోసం. మాకు వాతావరణాన్ని అనుకూలంగా చేయండి. మరి మీకోసం ఏర్పాటు చేశాం. మరి మేము మీతో చెప్పాలి. ఎందుకంటే మేము సాధించలేనివి, మాకు అసాధ్యాలు నీకు సాధ్యాలు కనుక, మేము మీ పిల్లలం కనుక, మీకోసం మేము కూడుకుంటున్నాం కనుక మాకు వాతావరణాన్ని సఫలీకృతం చేయండి. ఏమండి, నిన్న ఈవేళ వర్షాన్ని రేపు పడతాదో పడదా వదిలేయండి. ఈవేళ మనం అయిపోయాం. మనం అనుకున్నది దేవుడు సాధించాడు, మనకు పెట్టాడు, సాధించి పెట్టాడు. ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయండి పడమటిని. మీరు ఆలోచించారో లేదు? నిన్న వచ్చిన వాళ్ళకి కూడా తెలిస్తే పడమటిని ఉరుములు, పెద్ద మెరుపులు వచ్చేసాయండి మీదకి. అయ్యో వీళ్ళు పెడుతున్నారు ఇవి ఏటివి సౌండ్ సిస్టంలో ఎల్ఈడీలు పెడుతున్నారు, తడిచిపోతే లక్షల రూపాయలు నష్టపోతారు పిల్లలు. తండ్రి అవి ఉరుములు మెరుపులు మనకు వినిపించి మబ్బేసేసి వెళ్ళిపోయేదండి. నిన్న అలాగే అయింది, ఈరోజు కూడా వర్షం అలాగే అయింది. మరి రేపు ఎలాగవుతుందో చూద్దాం. రేపు కురిసింది అనుకోండి, నేనేమనుకుంటున్నాడు, దేవుడు తప్పనండి, ఆయనకి ఇష్టం లేదు, ఈవేళ రేపు కురుస్తుంది. రేపు నేను చెప్పడం ఇష్టం లేదు, మీరు వినడం మీకు కష్టం అనుకోండి, రేపు వర్షం పడుతుంది. లేదు, రేపు కూడా నువ్వు చెప్పాలి అని అనుకున్నాడు అనుకోండి,
నా పిల్లలు వినాలి అనుకున్నాడు అనుకోండి, రేపు కూడా మనకు ముందు మబ్బు వచ్చేస్తుంది, మీకు చల్లదనం ఇవ్వాలి కదా, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోతాడు. దట్స్ ఆల్. దేవుని పిల్లలారా, నా కన్న తండ్రి పరలోకంలో ఒంటరిగా ఉండి, ఒక్కడిగా ఉండి ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం. కొడుక, యేసుక్రీస్తుని అంటున్నాడు, నువ్వు వెళ్ళు, అదే లోకాంతం మరిక. నేను ఇంకా అలా చూడడం, వాళ్ళు కొందరిని చంపేయటం, దేశాలు నాశనం చేయడం చేయను. మొత్తం నాశనం చేసేస్తాను. ఇక ఈ పాడుపడిన సంతానం, సర్ప సంతానం ఇది. ఆ రోజే చెప్పాడు నా కొడుకు క్రీస్తు, సర్ప సంతానం అని. సర్ప సంతానం. అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? ఎవరు మిమ్మల్ని కాపాడుతారు? మహామహుడు కోప్పడబోతారు, రుద్రుడైపోతున్నాడు అక్కడ. యేసు నిలబెట్టాడు తండ్రిని, తండ్రి మీరు ఆగండి దయచేసి, మీరు ఆగండి. ఇంతకాలం ఆగారు, ఈ కొద్ది కాలం ఆగండి, ఇంకా కొంతమంది మారుతారేమో. ఇకపోతే భూమి మీద ఉండి, భూమి మీద దేవుని కోసం బాగా పనిచేసి, దేవుని వలన బాధలు అనుభవించి, అంటే దేవుని కోసం మనుషుల వలన బాధలు అనుభవించారు దేవుని కోసం. మన వాళ్ళు పూర్వీకులు వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు చచ్చిపోయిన వాళ్ళందరూ? ఇప్పుడు మన జాన్సన్ మన మధ్య లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశుకి వెళ్ళిపోయాడు. పరదేశు. అక్కడేముంది? నెమ్మది. యుద్ధాలు ఉండవు, వ్యాపారాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, వేదనలు ఉండవు, పీస్, రెస్ట్ ఇన్ పీస్. అది ఇక్కడ సమాధి మీద రాస్తారు, ఇక్కడ కాదు, అక్కడ ఉంది రెస్ట్ ఇన్ పీస్. సమాధి మీద ఆర్ఐపి అంటారేంటి? సమాధి మీద అంటే ఆయన రెస్ట్ ఇన్ పీస్ అనే. అఫ్కోర్స్ ఆ సమాధిని చూసి అన్న అక్కడ ఉన్నాడు అనుకోండి, అది మంచిది. ఇందులో ఉన్నాడు అనుకోకండి, అన్న అక్కడ ఉన్నాడు, జాన్సన్ అన్న అక్కడ ఉన్నాడు. అలాగే చందు దేవుని సేవకి వెళ్తూ లారీ గుద్దేసింది, చచ్చిపోయాడు, స్పాట్ డెత్. ఆయన ఉన్నాడు. ఇక మీ అమ్మ చచ్చిపోయి వెళ్ళిపోయింది, ఆమె అక్కడే ఉంది. మన వాళ్ళందరూ చనిపోయి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు, మీ వాళ్ళందరూ చనిపోయి, నిజముగా దేవునిలో బ్రతికిన వాళ్ళు, నిజముగా దేవునిలో బ్రతికిన వారు. ఆ బాబు చూసాడు, పాడాడు, వచ్చి చక్కగా పాడాడా, బొంబాయి ఇందా పాట పాడాడు కదా. లీనమైపోతున్నాడు. వాడిని చూసారు మీరు? వాడిని చూసారా? పాడుతూ లీనమైపోయాడు. లీనమవడం, ప్రార్థన చేసినప్పుడు లీనమవడం, వాక్యం వింటున్నప్పుడు లీనమైపోవడం. పరలోకంలో రహస్యాలు మనం మాట్లాడుకున్నప్పుడు తండ్రి ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న తండ్రికి కోటాను కోట్ల మంది ఉన్నారు. మరి తర్వాత క్రీస్తుని, తర్వాత పరిశుద్ధాత్మ ఇద్దరు కొడుకులు కన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ పరలోకంలో ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మరి వాతావరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవటం, ఆ తర్వాత క్రీస్తు లోకానికి రావటం 2000 సంవత్సరాల క్రితం మన కోసం మహాజ్ఞాన గ్రంథాన్ని, ఇదిగో ఈ జీవ గ్రంథాన్ని మనకి ఇవ్వటం, మనకు చెప్పించటం, ఆ తర్వాత విప్లవాన్ని ప్రారంభించడం. ఆ విప్లవంలో అనేక మంది మీలాంటి వాళ్ళు, ప్రారంభ క్రైస్తవ్యం క్రీస్తు శకం 33 నుంచి మీలాంటి వాళ్ళు బయలుదేరారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తకు మీరు ప్రకటించండి అని చెప్పేశాడు వెళ్ళిపోయే ముందు క్రీస్తు అపోస్తులతో. ఇక మీరు వెళ్ళండి, ఇక మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఇక సర్వలోకానికి మీరు వెళ్ళాలి, మీ మాటలు వెళ్ళాలి. ఇప్పుడు సర్వలోకానికి మాటలు వచ్చాయి. 2000 సుమారు ఇప్పుడు 2025. ఇందులో 33 సంవత్సరాలు తీసేయండి. 2025లో 33 తీసేస్తే నంబర్ కరెక్ట్గా చెప్పండి ఆయన. 2020, ఈవేళ 2025 సంవత్సరం. ఇందులో 33 సంవత్సరాలు తీసేయండి. 1992 సంవత్సరాల క్రితం, 1992 సంవత్సరాల క్రితం మార్కు సువార్త 16వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చూడండి, మీ ఉన్న ఊర్లో చెప్పేయండి అన్నాడా. 15వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు అపోస్తలులు, మిగిలిన వారు, ఆపై వచ్చిన వారు, ఆ తర్వాత తరంలో పుట్టినవారు, ఆ తర్వాత తరంలో పుట్టినవారు, ఆ తర్వాత తరంలో పుట్టినవారు, మీరు 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 ఇప్పుడు
మీరు మీ పిల్లల్ని మార్చారు. అదే నెరవేరుతుంది చూడండి. అదే నెరవేరుతుంది. మీ పిల్లలు కూడా అదే భక్తిలో పెరుగుతున్నారు దేవుని విషయంలో. మీరు మీరు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి ఏమండి అపోస్తులు వాళ్ళు ఏం వెళ్తారండి 12 మందిని సర్వలోకాన్ని అమెరికా వెళ్ళగలరా? ఆ రోజుల్లోనే అపోస్తుడైన పౌలు ప్రయాణాలన్నీ సముద్రంలో ప్రయాణం ఆపదలు, అరణ్యంలో ప్రయాణం ఆపదలు, కపట సహోదరులను ప్రయాణం ఆపదలు, దెబ్బలు దెబ్బలు, పస్తులు, బట్టలు లేనితనం, చలి, దిగంబరత్వము, ఇంత కష్టపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం నడక. ఈరోజు విమానాలు వచ్చాయి, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. దేవుడు ఇవన్నీ ఎందుకు రప్పించాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళడానికి. మర్చిపోకండి, ఇది మన కోసం చెప్పబడిన ఆ మాట. లోకం తన సుఖాల కోసం సర్వలోకానికి వెళ్ళటానికి. సర్వలోకానికి మనం వెళ్ళాలని ఈ టెక్నాలజీని డెవలప్ చేశాడు దేవుడు. మీరు వెళ్ళాలి కదా సర్వలోకానికి. మన ప్రసన్నబాబు వెళ్ళాడు, మరి ఎవరు ఎవరు ఉపేంద్ర వెళ్ళాడు, తర్వాత సంతోష్ వెళ్ళాడు. అన్ని దేశాలకు వెళుతున్నారు వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు వెళుతున్నారు. అలాగే అన్ని ప్రాంతాలకి, అన్ని జిల్లాలకి తిరుగుతున్నారు, అన్ని రాష్ట్రాలకి తిరుగుతున్నారు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎప్పటి నుంచి ప్రకటించడం ప్రారంభించారు? 1992 సంవత్సరాల క్రితం ప్రారంభమైన సువార్త. 1992 సంవత్సరాల క్రితం యెరూషలేములో ప్రారంభించబడిన సువార్త 2025 ఇప్పటికి కూడా సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. అదిగో ప్రిన్సిపల్స్ అందరూ, అదిగో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ, ఇదిగో డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ. వీళ్ళందరూ చేసేది ఎవరు? ప్రిన్సిపాల్స్ అందరూ, కోఆర్డినేటర్స్ అందరూ. వీళ్ళందరూ ఎవరు? సువార్త నానా ప్రజలకి చెప్పాలి, అన్ని ప్రాంతాలకి చెప్పాలి. నేను ఒక ఆయనకి చెప్తే ఆయన ఇంకొక ఆయనకి చెప్తే, ఆయన అమెరికాలో ఉన్నానని చెప్తే అమెరికాలో ఉన్నాయన కెనడాలో ఉన్నానని చెప్తే, ఇలా సువార్త. అసలు సువార్త ఇది. ఏసే దేవుడు, ఏసే నమ్మండి, ఏసుని నమ్మండి అనటం వలన అంటే మీ దేవుడు రైటా, మా దేవుడు తప్ప అనే తలపోటులు తయారవుతున్నాయి ఈ మధ్య. దేవుడు గురించి చెప్పేటప్పుడు ఇలాంటి సందర్భాలతో చెప్పాలి మీరు జాగ్రత్తగా. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు కోపాన్ని ఆపాడు, క్రీస్తు కార్యక్రమాన్ని చేయటానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడికి మాట ఇచ్చి ప్రాణం పెట్టాడు, సర్వవాక్యాన్ని వీళ్ళకి చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు అపోస్తులు పిలిచాడు, నేను ఇక వెళ్ళిపోతున్నాను, నేను వస్తాను, మరలా వస్తాను. నేను ఎలా వస్తాను అన్నాడు? త్వరగా వస్తాను అన్నాడు. ఎలాగన్నాడండి? త్వరగా అంటే 1992 సంవత్సరాల తర్వాత త్వరగా అంటారా? 1992 సంవత్సరాల తర్వాత త్వరగా అంటారు ఎవరైనా? కాదు. త్వరగా వస్తాడు. ఎప్పుడు? సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే వస్తానన్నాడు. ఇది మనం ఎక్కడ ప్రకటించాం? మనం ఇక్కడ ఉన్నోళ్ళు మనం సర్వలోకానికి వెళ్ళలేదు. మన దగ్గరగా ఉన్న, మన ప్రక్కన ఉన్న ప్రాంతాలన్నిటికీ, పల్లెలకి, గ్రామాలకి వెళ్ళి మనం చెప్తున్నాం. దట్స్ ఆల్. అది మీ ధర్మం. మీరు అంతవరకే వెళ్ళగలరు, అంతవరకే చెప్పగలరు. చెప్పండి, పర్వాలేదు. మరి నా తండ్రి గురించి చెప్పడానికి నేను నిలబడి నేను చెప్తాను. తండ్రి, పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఎంత అంటాం, ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేస్తాం. నేను చేస్తాను, పిల్లలందరికీ అన్నం పెడతానన్నా. చెయ్యాలి. చేయకపోతే ఎలాగా? నా పిల్లలకి మరి నేను ఏం చెప్పాలి? ఈ 3 రోజులు ఇంత కార్యక్రమాన్ని, ఇంత వెలుగుమయమైనటువంటి ప్రాంతాన్ని మీకోసం తయారు చేసి, మీకు మంచి వంటకాళ్ళను రప్పించి, వంటలు తయారు చేయించి మీకు పెట్టాలి. ఎందుకంటే మన సంతోష్ చెప్పడంలో బయటవి తినకండి, అది మీకు అంత మంచిది కాదు. బయట ఏది మాకే డబ్బులు రావు, అందుకే మీరు అక్కడికి వెళ్ళకండి అన్నామని మీరు అనుకోకండి, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే కరోనా కూడా ఉంది, చాలా జాగ్రత్త. మళ్ళీ పరాయాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరగా మాట్లాడాలో, మీరు బయటికి వెళ్ళి ఏమి చేయకండి అలాంటి పనులన్నీ. లోపల ఉండండి. లోపల ఉన్న వాళ్ళంతా కూడా దేవుని గూటిలో ఉన్నారు. ఈ గూటిలో ఉన్నవాడు జాగ్రత్తగా ఉండండి. కనుక నేను మీకు వాక్యం చెప్తున్నాను.
మీరు మీ తర్వాత వాళ్ళ తర్వాత ఇలా మీరు ఉన్నంత కాలం, చనిపోయినంత వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించటమే. పౌలు బ్రతికినంత కాలం మన కోసమే బ్రతికాడు, ఆయన మన కోసమే జీవించాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఏం చేశాడట, ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు ఇక? సరే నాయన, కొడుకుతో చెప్పాడు, సరే నాన్న నేను ఒక పని చేస్తాను, ఈలోగా నువ్వు కూడా తొందరగా వెళ్ళి వచ్చేసి తొందరగా వచ్చేమన్నాడు కొడుకుని. ఎందుకంటే ఆ కొడుకుని వదిలి ఉండలేడు ఆయన. అర్థంగా, నేను నా కొడుకులు నా పిల్లల్ని మిమ్మల్ని వదిలి ఉండగలనా? అప్పుడే 6 మాసాలు అయింది రప్పించాను. నేను అలాగా ఆయన కొడుకుని ఉండలేక, నాయన తొందరగా వచ్చారా నాన్న, మరి నా ఆయుష్కాలం ఎంత ఇస్తున్నావు తండ్రి? 33 చాలు కదరా, 33, 33.5 చాలు, అడ్జస్ట్ అయిపో. అదేంటి దేవుడా, అదేంటి తన నాన్న, నువ్వు మరి ఆరోగ్యం ఉంటే 70 అన్నావు, మరి ఒక అధిక బలం ఉంటే 80 అన్నావు, మరి నాకు బొత్తిగా 33 ఇస్తే ఎంత? మరి నేను అక్కడ ఎక్కువ కాలం ఉండాలి. వద్దురా నాయన, నిన్నాడు మంచోళ్ళు కారు, నిన్నాడు మాటికి కొండ మీద వెళ్ళి తోసేయాలనుకున్నారు, నిన్ను కొట్టేయాలనుకున్నారు, దొంగచాటుగా చంపేయాలనుకున్నారు, ఆ హేరోదును పుట్టినప్పుడే చంపేయాలనుకున్నాడు. వాళ్ళంతా హత్య చేసేవాళ్ళు రా, వాళ్ళంతా నరహంతకులు. వచ్చే కొడుకు, నువ్వు అక్కడ ఎక్కువ కాలం ఉండొద్దు, నిన్ను చంపటమే సిలువ మీద క్రూరంగా చంపారు వాళ్ళు, నువ్వు అక్కడ ఉన్నావంటే ఇంకా ఏదైనా చేస్తారు, నువ్వు తొందరగా వచ్చాడు. అయితే వచ్చేస్తాను డాడీ అన్నాడు. అంతే, 33 సంవత్సరాల మధ్య ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఏమండి, పరలోకంలో తండ్రి, 2 కొడుకులు, కోటాను కోట్ల మంది దేవదూతల దగ్గర ఉంటారు కదా. ఈ మన గురించి మాట్లాడుకుంటుంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా మన గురించి అలా మాట్లాడుతున్నారని అనుకుంటారా? వాళ్ళు నీ కోసం మాట్లాడుతున్నారని తెలీదు, నువ్వు లోకం కోసం మాట్లాడుతున్నావని నీకు తెలుసు. దేవుడు మన కోసం మాట్లాడతాడు. మాట్లాడే మాట ఒకటి చదివి ఈ వేళకు ముగించి రేపు మళ్ళీ మొదలెడదాం పాఠాన్ని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దేవదూతలు ప్రారంభ వచనాలు చూడండి. దేవదూతలట, చదువు నాయన. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దేవదూతలట రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో బాడీని కప్పుకొని, 2 కాళ్ళ మీద నిలబడకుండా, 2 రెక్కలు వేసుకొని ఎగురుతూ దేవుని ముందు నిలబడే శక్తి కూడా వాళ్ళకి లేదట. దేవుని ముందు నిలబడే శక్తి కూడా వాళ్ళకి లేదు. అంటున్నాయి, సైన్యంకి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. కానీ మనుషులకు అది అందలేదు, అది మనుషులు దాన్ని స్వీకరించలేదు. సర్వలోకము ఆయన మహిమతో నిండింది, సర్వలోకము ఆయన మహిమతో నిండింది. మీ మధ్య ఇంకా మరి ఎక్కువగా మహిమతో నిండుకున్నారు ఇప్పుడు మీరు మరి ఎక్కువగా మహిమతో నిండుకున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేస్తుంటే, వారి కంఠస్వరము గడప కమ్ములు, దేవుడు కూర్చునే గడప కమ్ములు అదిరిపోతున్నాయట. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎవరిని పంపేదను? బాగుంది, నాకు ఇక్కడ గాన ప్రతిగానాలు చేస్తున్నారు, నేను ఎవరిని పంపుదును? ఏమంటే దేవదూతల మధ్యన ఎవరిని పంపుదును అని దేవుడు అడగొచ్చా? ఆలోచించండి. డిప్యూటీ డైరెక్టర్స్ ఆలోచించండి, మరి అలాగే అడిషనల్స్ ఆలోచించండి, ప్రిన్సిపల్స్ ఆలోచించండి. దేవదూతలు నిలబడే శక్తి లేక 2 రెక్కలతో బాడీని కప్పుకొని, 2 రెక్కలతో చూడడానికి ముఖాన్ని కనబడకుండా, 2 రెక్కలతో నిలబడకుండా ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తే గడప కమ్ములు పునాదులు అదిరిపోతుంటే, దేవుడు నేను ఎవరిని పంపేదనని దేవదూతలను అడగొచ్చా అండి? దేవదూతలను పంపడండి ఆయన. దేవదూతలు పంపితే వీళ్ళు ఇలా పెట్టలేకపోరు. అమెరికాకు ఒక దేవదూత చాలు, ఒక దేవదూత చాలు. అసలు ప్రపంచానికే ఒక దూత చాలు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని దూతలు వర్కౌట్ అవుతున్నాయి, తెలుసు కదా మీకు.
కొన్ని దూతలు బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఆ, తీనైనా ఇది అక్కడ అలా ఉంచు, ముందు అక్కడికి వెళ్ళొద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల, 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. దేవుని సైన్యంలో పంచభూతాలు ఉన్నాయి. దేవుని సైన్యంలో పంచభూతాలు కూడా ఉన్నాయి. ఈ పంచభూతాల్లో జ్వాలల గురించి చెప్తున్నాడు ఇక్కడ, వాయువుల గురించి చెప్తున్నాడు. జ్వాలలంటే సముద్రాల్లోనూ కొండలు, అరణ్యాల్లో కొండల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి. సూర్యునిలో నుంచి ఒక భయంకరమైనటువంటి తుఫాను రేసు, సూర్యుని రేసు భూమి మీదకి వస్తున్నాయి. అందుకే చూసారా, ఇప్పుడు అగ్నిజ్వాలలతో పని అవుతుందా? అగ్నిజ్వాలలు పనిచేస్తున్నాయి బాగా పనిచేస్తున్నాయి. ప్రపంచం మీద అగ్నిజ్వాలలు ఎండిపోతున్నారు. కోల్డ్ కంట్రీస్ కరిగిపోతున్నాయి. మంచు అది ధృవాల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది. తర్వాత వాయువులు, తుఫాన్లు అండి, తుఫాన్లు ఎలాగున్నాయి? ఈ మధ్య అంతా మనల్ని అన్నీ దంచి కొట్టాయి. మనల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని, తర్వాత ఇదేంటిది పైన కాశ్మీర్ని, తర్వాత కేరళని, తర్వాత కింద సౌత్ ఇండియాలో ఏమున్నాయన, తమిళనాడుని, కర్ణాటకని. తుఫాన్లు అండి, భయంకరమైన తుఫాన్లు. పంచభూతాలు మహావేండ్రముతో, మిక్కుటమైన వేండ్రముతో కమ్ముతున్నాయి, ప్రపంచాన్ని దెబ్బ కొడుతున్నాయి. అలాంటి దేవదూతలకి నువ్వు వెళ్ళు అనొచ్చు కదండి దేవుడు. అది మన అసలు టాపిక్. నువ్వు వెళ్ళు, నా నిమిత్తం ఎవరు పోవును అని ప్రభు సెలవీయగా, మా నిమిత్తము ఎవరు పోవును అని ప్రభు సెలవీయగా విని ఎవరు విన్నారు? దేవదూతలు వింటున్నారు. వాళ్ళు నేను వెళ్తానని అన్న దేవుడు అడగనవసరం లేదు. వాళ్ళు నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోతాయి అవి. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుతాడు ఏంటంటే ఆయన? మా నిమిత్తము ఎవడు పోవును? మా నిమిత్తం అంటే నేనున్నాను, నా కొడుకులు 2 ఉన్నారు, మొత్తం దేవదూతలు ఉన్నారు, మీరున్నారు. మన నిమిత్తము ఎవరు పోవును? మా నిమిత్తము ఎవరు పోవును అంటే ఎవరు? మానవులలో ఒకడు రావాలి, మానవులలో ఒకడు పుట్టాలి. ఆ పుట్టినవాడు ఏమంటున్నాడు? ఎన్నో వచనం ఆయన? 8వ వచనం చూడండి. అంతట నేను ఇంతటి ఈయనెవరు? యెషయా అండి, ప్రవక్త అయిన యెషయా. అది ఎవరు రాశారు ఆ పుస్తకాన్ని? యెషయా గ్రంథం. నేను వెళ్తాను ప్రభువా. ఏమన్నాడు? చిత్తగించు మహాప్రభు, చిత్తగించు మహాదేవా, చిత్తగించు కన్న తండ్రి, నేను వెళ్తాను, నన్ను పంపు. మీరందరూ ఈ మాట ఇప్పుడు చెప్పాలి. అందరూను ఎంత గట్టిగా చెప్తారో చూస్తాను. మా నిమిత్తము ఎవరు పోవునని దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని ఈరోజు. మీరేమంటారు? మైకులో చెప్పి 3 సార్లు అనిపించిన ఆయన సంతోషం. మైకు పట్టుకొని 3 సార్లు ఒప్పించు అందరినీ. నేను కూడా అంటాను, నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. మేమున్నాము, మేము వెళతాము. అనండి గట్టిగా అందరూ. మీరు వెళ్ళరా? నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. నేనున్నాను, నేను వెళతాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ప్రసన్న బాబు చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ చల్లటి వాతావరణమును మా కొరకు అనుగ్రహించి నిరంతరము మీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఎండవేడిమిలో తమ అలసటను మరిచి మీ కొరకు మీ పిల్లలు ప్రయాసపడి వచ్చారు.
ఒకనాడు అవిధేయులైన ఇశ్రాయేలీయుల మీ పిల్లలకే మేఘస్తంభాన్ని ఇచ్చారు, చలికి అగ్నిస్తంభాన్ని ఇచ్చారు. వారు చూచి నమ్మలేకపోయారు తండ్రి. కానీ మిమ్మల్ని చూడకుండా మీ పిల్లలు మీ యందు ఆసక్తి కలిగి మేమున్నాము, మేము వెళతాము అని మీ ముందు మాట ఇచ్చిన మీ పిల్లల కోసం ఈరోజు ఈ చల్లటి వాతావరణాన్ని ఇచ్చారు. మరి 2 దినాలు కూడా మీ చిత్తమైతే మాకు చల్లని మాటలతో పాటు మరి చల్లని వాతావరణమును ప్రసాదించి చక్కటి సహవాసము మేము కలిగి మంచి వాక్యమును విని పంచుకొని మేము మా స్వస్థలాలకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి గారికి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా రేపటి దినం చల్లనైన మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని మరి ఎంతో దూరభారాల నుంచి ఓర్చి నీ పిల్లలు వచ్చారు గనుక వారందరినీ తృప్తిపరచవలసిందిగా వేడుకుంటూ సుఖమైన నిద్రని రాత్రి ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్.